చెప్పు తీసుకొట్టేదాన్ని. జబర్దస్త్ రోహిణి అందరికీ సుపరిచితమే. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న రోహిణి ప్రజెంట్ సినిమాలు వెబ్ సిరీస్ తో అందరినీ అలరిస్తున్నారు. అయితే తాజాగా రోహిణి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా రోహిణి మూవీ ప్రమోషన్ కి సంబంధించి ఒక వీడియోని తీశారు. ఏదో ఒక పార్టీకి వెళ్లడం, అక్కడికి పోలీసులు రావడం, పోలీసులు తనని పట్టుకోవడం, ఇలాంటివన్నీ ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియో కామెడీ కోసం చేసింది అని చూసే ప్రతి వారికి అర్థమవుతుంది. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ రోహిణిపై పర్సనల్ గా కామెంట్స్ చేయడంతో ఎప్పుడు కూల్ గా కనిపించే రోహిణి జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యారు. ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు అది రియల్ ప్రమోషన్ తెలుసుకుని మాట్లాడాలి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రమోషనల్ వీడియో అని. నాకు అసలు మంద అలవాటు కూడా లేదు, నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలి, అంతేకాని మీడియా ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అని రోహిణి ప్రశ్నించారు. అలాగే పర్సనల్ గా కూడా తనపై కమెంట్స్ చేశారు. సర్జరీ అయ్యాక తను బాగా లావ్ అయ్యింది, బహుశా తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకుంటాను, లావుగా ఉన్నాను కదా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటుందేమో అని కమెంట్స్ చేశారు. దీనికి కూడా రోహిణి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. లావుగా ఉంటే పెళ్లిళ్ళు కావా, మీరు అసలు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు, మీరు కాబట్టి ఇలా చెప్తున్నాను, అదే వేరే వాళ్ళు అయ్యుంటే మాత్రం చెప్పుతో కొట్టి చెప్పేదాన్ని అని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు రోహిణి. ఆ వీడియో చూసిన నెటిజన్లు రోహిణికి సపోర్ట్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నారు.